హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, గమనించండి. ఇండియా వన్ యాడ్ గురించి అని చెప్పేసి మన డౌన్లో ఉన్న టీం మెంబర్స్ ఎలా రీఛార్జ్ చేసుకోవాలి, ఏ విధంగా యాడ్ చూడాలని చెప్పేసి డీటెయిల్ అడుగుతున్నారు. సో ఒకసారి మీరు గమనించండి. ఇక్కడ టాస్క్ అని చెప్పేసి చూసారా, ఒకవేళ మీరు ఐడి ఓపెన్ చేయగానే ఏం చేస్తారు, మీరు డాష్ బోర్డ్లోకి రండి. ఇక్కడ డాష్ బోర్డ్ అని ఉంటుంది కదా, డాష్ బోర్డ్ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇందులో టాస్క్ అని చూసారా, టాస్క్ వ్యూ అని చెప్పేసి ఇది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక యాడ్ వస్తుంది. నేను ఆల్రెడీ చూశాను, కంప్లీట్ అయింది. ఇక్కడ యాడ్ లేదు, కానీ ఇక్కడ ఒక యాడ్ వస్తుంది. యాడ్ 50 సెకండ్స్ ఉంటుంది. 50 సెకండ్స్ కంప్లీట్ అవ్వగానే ఇక్కడ సబ్మిట్ బటన్ ఒకటి వస్తుంది. ఇలా సబ్మిట్ బటన్ వస్తుంది. ఈ సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే మనకి ఇలా రైట్ మార్క్ అని పడుతుంది. చూడండి, ఇలా రైట్ మార్క్ పడుతుంది. సో అప్పుడు మీ యాడ్ కంప్లీట్ అయిపోతుంది. మీకు ఇన్కమ్ వచ్చేసి ఇక్కడ డాష్ బోర్డ్ మళ్ళీ క్లిక్ చేయాలి. ఇక్కడ ఇలా చూడండి, డాష్ బోర్డ్ ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో, క్లిక్ చేసిన వెంటనే మనకు ఇలా డౌన్ మనం స్క్రోల్ చేస్తాం. డౌన్లో ఇక్కడ మనకు ఇన్కమ్ కనిపిస్తుంది, టోటల్ ఇన్కమ్ అని చెప్పేసి గమనించండి. టోటల్ ఇన్కమ్ నాకు ఇప్పటివరకు 2090 రూపాయలు రావడం జరిగింది. ఇది ఇన్కమ్ వాలెట్ అంటే ప్రజెంట్ బ్యాలెన్స్ అన్నట్టు. ఫండ్ వాలెట్ కూడా మనకు కొంత బ్యాలెన్స్, ఇట్లా ఫండ్ వాలెట్ బ్యాలెన్స్ ఉంటే ఫండ్ వాలెట్లో ఉన్న బ్యాలెన్స్ కూడా మనకు కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఈ విధంగా మీరు యాడ్స్ కంప్లీట్ చేసుకోండి. మీ యొక్క ఇన్కమ్ మీరు చూసుకోండి. ఈ విధంగా మీకు కంప్లీట్గా డీటెయిల్స్ ఉంటాయి. ఇందులో కంపల్సరీ మీరు 2 డైరెక్ట్ ఇవ్వాల్సిందే. ఫస్ట్ విడ్రాల్ కోసం 1 డైరెక్ట్ ఇవ్వాలి, సెకండ్ విడ్రాల్ కోసం 1 డైరెక్ట్. 2 డైరెక్ట్స్ ఉంటే తర్వాత మీరు కంటిన్యూగా విడ్రాల్ తీసుకోవచ్చు. ప్లస్ అదేవిధంగా మీరు మీ ఐడిని యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి రండి. ఇలా చూడండి, ఇక్కడ డిపాజిట్ ఫండ్ అని చెప్పేసి ఉంది కదా, ఈ డిపాజిట్ ఫండ్ని ఒకసారి టచ్ చేయండి. ఇక్కడ డిపాజిట్ ఫండ్ టచ్ చేయగానే మీకు న్యూ పేమెంట్ అని చెప్పేసి ఉంటుంది. న్యూ పేమెంట్ క్లిక్ చేయండి. ఎప్పుడైతే న్యూ పేమెంట్ డిపాజిట్ ఫండ్లోకి రండి. డిపాజిట్ ఫండ్లోకి రాగానే న్యూ పేమెంట్ అంటే న్యూ పేమెంట్ టచ్ చేయండి. టచ్ చేయగానే మీకు ఇక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఓకే ఫ్రెండ్స్, ఈ క్యూఆర్ కోడ్ని స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ ఫోన్పేకి వెళ్ళండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇలా ఫోన్పే ఓపెన్ చేసుకొని మన ఫోన్పే ఓపెన్ చేసుకొని ఫోన్పే నుంచి వెళ్ళి మీరు స్కానర్కి ఎలా అయితే మనీ పే చేస్తారో అలా మీరు స్కానర్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో స్కానర్ ఓపెన్ చేసుకొని మీ గ్యాలరీలో మీరు స్క్రీన్ షాట్ తీసిన ఈ యొక్క ఫోటో ఉంటుంది, అంటే ఈ యొక్క క్యూఆర్ కోడ్ ఉంటుంది. అలా తీయగానే మీకు ఇండియా వన్ యాడ్ లిమిటెడ్ అని చెప్పేసి ఇక్కడ పేరు వస్తుంది, కంపెనీ పేరు వస్తుంది. చూడండి, దానికి మీరు ఎంతైతే అమౌంట్ పే చేయాలి. ఇప్పుడు జాయినింగ్ అమౌంట్ అయితే 399 అని చెప్పేసి మీరు అమౌంట్ క్లిక్ చేయగానే వెళ్ళిపోతుంది. అమౌంట్ వెళ్ళిపోయిన తర్వాత యూటీఆర్ నెంబర్ మనం తీసుకోవాలి. యూటీఆర్ నెంబర్ గురించి మీకు ఐడియా ఉంటుంది. సో మన ఫోన్పేలో యూటీఆర్ నెంబర్ తీసుకొని మళ్ళీ మనం ఇక్కడికి వచ్చాక, అంటే ఏంటిది, యాప్లోకి వచ్చాక, మన వెబ్సైట్లోకి వచ్చాక మళ్ళీ పేమెంట్ అంటే డిపాజిట్ ఫండ్ కాడికి రండి. న్యూ పేమెంట్ కాడికి వెళ్ళండి. న్యూ పేమెంట్ కాడ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి అని ఉంటుంది కదా, యూటీఆర్. అక్కడ ఉన్న యూటీఆర్ని తీసుకొచ్చి మీరు ఇక్కడ పేస్ట్ చేయండి, కాపీ పేస్ట్ చేయండి. అమౌంట్ ఎంతైతే మీరు పంపించారో ఆ అమౌంట్ ఇక్కడ ఇవ్వండి. మీరు ఈ అమౌంట్ ఇక్కడ మీరు ఇచ్చేయండి. దాని తర్వాత చూస్ ఫైల్ ఉంటుంది, అంటే మీరు డబ్బులు పంపించిన తర్వాత చూస్ ఫైల్ అని వస్తుంది కదా, ఆ చూస్ ఫైల్ అంటే మీరు డబ్బులు పంపించిన తర్వాత స్క్రీన్ షాట్ తీసుకుంటారు కదా, ఆ స్క్రీన్ షాట్ తీసిందండి, అంటే మీరు కంపెనీకి పంపించిన డబ్బులు ఏదైతే స్క్రీన్ షాట్ ఉందో ఆ స్క్రీన్ షాట్ తీసుకొచ్చి ఇక్కడ మీరు అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి మీరు సబ్మిట్ బటన్ కొడితే మీ అమౌంట్ వచ్చేసి ఇక్కడికి వస్తుందండి. మీరు ఇక్కడ గమనించాలి, ఇది డౌన్లో అన్నిటికంటే డౌన్లో ఇక్కడ ఫండ్ వాలెట్ అని చెప్పేసి ఉంటుంది కదా, ఇక్కడ ఫండ్ వాలెట్లోకి వస్తుంది. కాకపోతే వెంటనే రాదు, 10 to 15 మినిట్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు ఫండ్ వాలెట్ వస్తుంది. ఫండ్ వాలెట్లోకి మీకు అమౌంట్ వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ మీరు ఇక్కడ 3 గీతల్లోకి వెళ్ళండి. 3 గీతల్లోకి వెళ్ళిన తర్వాత డాష్ బోర్డ్ ఉంది కదా, అలా కిందికి ఒకసారి చూస్తే మీకు యాక్టివేషన్ ఉంటుంది. ఫండ్ వాలెట్ ఇక డిపాజిట్ ఫండ్ డౌన్లో ఉంది చూసారా, ఇక్కడ ఈ డిపాజిట్ ఫండ్ డౌన్లో ఈ యాక్టివేషన్ ఉంది కదా, ఈ యాక్టివేషన్ ఒకసారి టచ్ చేయండి. టచ్ చేశాక ఇక్కడ అదర్ యాక్టివేషన్ అని చెప్పేసి ఉన్నది చూడండి, ఈ అదర్ యాక్టివేషన్ ఒకసారి టచ్ చేయండి. ఇక్కడ మీరు ఐడి నెంబర్ ఇవ్వండి, అంటే ఎవరిదైతే ఐడి నెంబర్ మీరు ఇక్కడ ఇచ్చేస్తే వాళ్ళ యొక్క పేరు వస్తుంది, వాళ్ళ పేరు వస్తుంది. ఇక్కడ చూడండి మీకు ఒక ఐడి నేను టైప్ చేసి చూపిస్తా, AIA 27 సంథింగ్ ఏదైనా సరే. ఈ యొక్క ఐడి ఇచ్చిన వెంటనే
ఇక్కడ పేరు వస్తుంది, అది ఆల్రెడీ యాక్టివేషన్ ఉన్నదానికి ఇక్కడ పేరు రావట్లేదు, గుర్తుపెట్టుకోండి. యాక్టివేషన్ లేని ఐడి ఏదైనా ఇస్తే మీకు అక్కడ పేరు ఆల్రెడీ యాక్టివేటెడ్ అని చెప్పి చూపిస్తుంది. యాక్టివేషన్ లేని ఐడి ఏదైనా ఉంటే మీరు అక్కడ ఇస్తే పేరు కనిపిస్తుంది, సబ్మిట్ కొడితే యాక్టివేషన్ అయిపోయింది. చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు ఓన్గా ఏదైనా ఉంటే చేసుకోండి. డౌట్ ఉంటే మీకు వచ్చిన ఫండ్ తోటి కూడా యాక్టివేషన్ చేసుకోవచ్చు, లేదా మీ సీనియర్ దగ్గర ఉన్న ఫండ్ తోటి కూడా యాక్టివేషన్ చేసుకోవచ్చు. మీరు ఆ విధంగా మీరు చేసేయండి, సీనియర్ని కన్సల్ట్ చేసుకొని మీ యొక్క ఐడి యాక్టివేషన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, బాగుంది. మనం పే చేసిన 399 గాను 30 రోజులు కంటిన్యూగా సాటర్డే సండే అని కూడా మనకు యాడ్స్ ఇస్తారు. ప్రతి యాడ్ చూసినందుకు ప్రతిరోజు 25 రూపాయలు వస్తుంది. సో 1 మంత్ తర్వాత మీరు కంపల్సరీ మీ ఐడిని మళ్ళీ టాప్అప్ చేసుకోవాలి. ఈ ఒక విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి తప్పకుండా. సో ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. అందరికి ఆల్ ద బెస్ట్.